వీళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీజేపీ తరపున ఎంపీగా ఉన్నారు. ఈయన ఎంఎస్ న్యూ జెర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఇంజనీరింగ్ పట్టా పొందారు. అతిపెద్ద వ్యాపారవేత్త కూడా. తండ్రి శ్రీ కొండా మాధవరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మాజీ చీఫ్ జస్టిస్గా పనిచేశారు. తాతగారు శ్రీ కేవి రంగారెడ్డి మాజీ డిప్యూటీ సీఎం గారు. ఆయన పేరే ప్రస్తుతం మన రంగారెడ్డి జిల్లా. భార్య సంగీతారెడ్డి గారు అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు ప్రతాప్ సి రెడ్డి గారి కుమార్తె. ఎంపీగా ఉంటూ యుఎస్ పేటెంట్ రైట్స్ పొందిన ఏకైక భారత పార్లమెంటేరియన్ మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. తన నియోజకవర్గాన్ని 7 ప్రాంతాలుగా విభజించి ప్రతి ప్రాంత సమస్యలకు కూడా ఒక రోడ్ మ్యాప్ తయారు చేసి నీటి సమస్యలు, రైల్వే కనెక్షన్లు, హెల్త్ కేర్పై అత్యంత కృషి చేసి తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నారు. అంతేకాక దివ్యాంగుల సంక్షేమం, హెల్త్ కేర్ అంశాలపై ఆయనకు ప్రత్యేక శ్రద్ధ ఉంది, కనబరుస్తున్నారు అనే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఐ రిక్వెస్ట్ సార్, ప్లీజ్, ఆనరబుల్ మినిస్టర్ సార్, ప్లీజ్. సారీ. భారత్ మాతాకి. గౌరవనీయులు, ఈ ప్రోగ్రాంకు దాతలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, మనకు పెట్రోలు డీజిల్ ఇచ్చే కంపెనీ. వారి ఈడీ రాష్ట్ర అధ్యక్షులు పీయూష్ మిట్టల్ గారు, మరి మన గౌరవ ఎంఆర్ఓ వేణుగోపాల్ గారు, మన మాజీ కార్పొరేటర్లు ఆకుల శ్రీవాణి గారు, మరి రాధా ధీరజ్ రెడ్డి గారు, అలింకో జోనల్ జూనియర్ మేనేజర్ రవిశంకర్ జీ, ఇన్ఛార్జ్ డిఆర్డిసి రమేష్ గారు, సిపిడిఓ గారు రేణుకా గారు, డిప్యూటీ డిఎంహెచ్ఓ గీత, మరి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుష్మిత, ఐఓసిఎల్ సిఎస్ఆర్ కైలాష్నాథ్ ఉన్నారండి, సిద్ధు బీజేపీ నుంచి, నరసింహారెడ్డి, సురేష్, కబీర్ దాస్, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన వికలాంగులు, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. నిన్ననే అంబేద్కర్ గారి జయంతి ఉండేది. వారు సామాజిక న్యాయం కొరకు ఎంతో పోరాడిండు, కానీ దానికంటే ఎక్కువ పోరాడింది దేశ అభివృద్ధి కొరకు. సామాజిక న్యాయంకి ఎందుకు పోరాడిండు అంటే, సామాజిక న్యాయం అయితేనే దేశం అభివృద్ధి అవుతుందని. వెనుకబడిన వాళ్ళు, వికలాంగులు, వీళ్ళందరూ పేదోళ్ళు, వాళ్లకు మనం మద్దతిస్తేనే, అది నైతిక విలువలకు కాదు, అది వాళ్లకు మనము మద్దతిస్తేనే అప్పుడే నిజమైన అభివృద్ధి అవుతుంది, అప్పుడే దేశం బాగుపడుతుంది. మహిళలకైనా అప్పుడు వెనుకట వాళ్ళకు అవకాశాలు లేకుండే, వాళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చేటట్టు. ఇవన్నీ కూడా అంబేద్కర్ గారి ఆలోచన. అదే ఆలోచన ప్రధానమంత్రి మోడీ గారు. అందుకే తను వికలాంగులకు, కేవలం వెనుకట వికలాంగులకు బతుకుతందుకు, ఇంట్లో ఇటు అటు పోతందుకు మన కట్టెలు ఇచ్చేద్దో వీల్ చైర్లు ఇచ్చేద్దో, కానీ వారి ఆలోచన ఏంటంటే, వికలాంగులు ఉత్త ఇంట్లో ఈ రూమ్ నుంచి ఆ రూమ్ పోతుంది కాదు, బయట కూడా తిరగాలి, బయట ఉద్యోగాలు చేయాలి, బిజినెస్ చిన్న చిన్న వృత్తిలో బిజినెస్ చేయాలి, వాళ్ళు సమాజంలో ఒక భాగము, సమాజంలో అభివృద్ధిలా వాళ్ళు కూడా భాగస్వామి కావాలని, బయట పోతందుకు కూడా ఎవరికైతే సాధ్యమవుతుందో వాళ్లకు ఎలక్ట్రిక్ వీల్ చైర్లు ఇస్తున్నారు. కొందరు ఇంటి నుండి కూడా కొన్ని బిజినెస్ చేసుకోవచ్చు. అవి వారి కళ ఏంటంటే, వికలాంగులు కూడా కేవలం బతుకుడే కాక బతుకు తెరువు వాళ్ళ దగ్గర ఉండాలి, వాళ్ళకు సమాజం లాభపడాలి అని వారి ఆశ. అందుకే
ఇటు బయట పోతుండ్రు. ఎన్నో కంపెనీలకు వాళ్ళు మోడీ గారు ప్రోత్సహిస్తుందంటే వికలాంగులకు వాళ్లకు కొన్ని డిసడ్వాంటేజ్ ఉన్నా కూడా వాళ్లకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు చేసుకోగలుగుతారు. మీరు నమ్ముతారో నమ్మరో కానీ మన భారతదేశంలో ఒకప్పుడు మోటార్ సైకిల్ చేసేది, ఇప్పుడు నంబర్ 1 దేశం మోటార్ సైకిల్ అందులో ప్రపంచంలో నంబర్ 1 మోటార్ సైకిల్ చేసేదంటే భారతదేశం 2 కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీల పేరు తెలుసా? ఏ కంపెనీ మోటార్ సైకిల్ చేస్తుందా? హోండా, హీరో హోండా. కరెక్ట్ కంపెనీ చెప్పిండు. హీరో హోండా కంపెనీ ప్రపంచంలో నంబర్ 1 కంపెనీ. ఇంకో టీవీఎస్ ఉన్నది కదా, ప్రపంచంలో నంబర్ 1 కంపెనీ. అయితే ఆ కంపెనీలా దాని మంచి క్వాలిటీలో తక్కువ ధరకు మోటార్ సైకిల్ అమ్మితే ఆఫ్రికా నుంచి, యూరప్ నుంచి, ప్రతి ప్రపంచ బంగ్లాదేశ్ అన్నిటి నుంచి, మన శ్రీలంక అందరు మన హోండా మోటార్ సైకిల్ కొంటున్నారు. దాని గేర్ బాక్స్ ఎవరు తయారు చేస్తారో తెలుసా? గేర్ బాక్స్ అనేది ముఖ్యమైనది. అందరు వికలాంగులే చేస్తారు. కొంతమందికి కాళ్ళు లేకుండా కానీ గేర్ బాక్స్ చేతులతో అసెంబ్లీ చేయాలి. కానీ మీరు నమ్ముతారో నమ్మరో, కొంతమంది కన్ను కూడా కనబడరు కానీ కళ్ళు లేకుండా మూసుకొని వాళ్ళ గేర్లు అదేమైతే అసెంబ్లీ చేస్తే అన్నిట్లా మంచి క్వాలిటీ. అది ప్రధానమంత్రి గారి ఆశయాలు ఇప్పుడు కొంచెం కొంచెం నెరవేరుతున్నాయి. అందుకే ప్రాముఖ్యత ఇచ్చిండు. ఇది కులాలు, మతాలు, పార్టీలు అతీతంగా ఈరోజు నేను ఉత్తరం రాసిన సామాజిక న్యాయ మినిస్ట్రీ ఫర్ సోషల్ జస్టిస్ రాస్తే వారు భారతదేశ కంపెనీ అలిమ్కో అనేది, అది భారతదేశ కేంద్ర ప్రభుత్వం కంపెనీ. అలిమ్కోకి రాస్తే అలిమ్కో ఇస్తుంది. కానీ పైసలు ఎవరు ఇవ్వాలి? దాతలు ముంగట్కి వచ్చిండ్రు. ఇండియన్ ఆయిల్ కంపెనీ. అంతకుముందు నేను మొదటిసారి ఎంపీ ఉన్నప్పుడు చేసిన అప్పుడు దాతలు లేకుండే. ఎందుకంటే దాతలే దివాలా తీసిండ్రు, వాళ్ళ జేబులో పైసలు లేకుండే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మొదలు వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పుడు దివాలా తీసింది. బిహెచ్ఈఎల్ అది దివాలా తీసింది. ప్రధానమంత్రి మోడీ వచ్చినాక ప్రభుత్వ కంపెనీలు అన్నీ ప్రాఫిట్గా వస్తున్నాయి. అందుకే మనం కట్టే పన్నులు రోడ్లకు, హాస్పిటల్, స్కూల్ వేద్దాము. ఇట్లా మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీలను, దాతలను అడుగుదాము. అయితే వాళ్ళే నిధులు ఇస్తే వాళ్ళు ఇచ్చేస్తున్నారు. చాలా సంతోషము. కానీ దాతలని మెచ్చుకునే ముందు ఇంకో విషయంలో ఈ ఇండియన్ ఆయిల్ కంపెనీని మెచ్చుకోవాలి. చెప్పింది కదా ముందు, వాళ్ళు పెట్రోల్ డీజిల్ మనకు అమ్మేటోళ్ళు. పెట్రోల్ డీజిల్ అంటే ఇండియన్ ఆయిల్ కంపెనీ చూసింది కదా పెట్రోల్ బంక్లు. నువ్వు పాకిస్తాన్వో, బంగ్లాదేశ్వో, అమెరికావో, ఆడ $4 డీజిల్ $6 అయింది. अमेरिका में $4 का डीजल $6 बन गया. पाकिस्तान 300 రూపాయలు పెట్రోల్ లీటర్. బంగ్లాదేశ్ లా 3 కిలోమీటర్లు క్యూ కట్టాలి. లేదక్కడ మనం మోడీయే పంపుతుంది అక్కడ పెట్రోల్, డీజిల్. వేరే ప్రతి దేశంలో 30 నుంచి 100% డీజిల్ పెరిగింది. కానీ వాళ్ళ వల్ల ₹1 డీజిల్ పెట్రోల్ పెరగలేదు. ఇది భారతదేశం గొప్పతనము. ఐఓసి, ప్రధానమంత్రి మోడీ, మన పెట్రోలియం మినిస్టర్ వల్ల పెరగలేదు. డీజిల్ వాడేది మనమే కాదు, మన బండ్ల పోసుకుంటేందుకు రైతులు ట్రాక్టర్లో పోసుకుంటారు డీజిల్. ఇండియాలో అన్నిట్లో ఎక్కువ ట్రాక్టర్లు నడిపేది మనమే. రైతులకు ₹1 పెరగకుండా ఈ రోజు కూడా యుద్ధం అవుతుంది. కానీ ఏకైక దేశము పెట్రోల్ డీజిల్ పెరగకుండా మన ప్రభుత్వాన్ని మనం నడిపేది ఇది భారతదేశము. అది ప్రధానమంత్రి మోడీ గారు, అది పెట్రోలియం మినిస్టర్ గారు, మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ గారు, మళ్ళీ ఇటువంటి కంపెనీ ఐఓసీలు. అందుకే చాలా చాలా సంతోషం. మన దాతలే కాక మన జీవితాలు రోడ్డు మీద పడకుండా ఎంతేమైనా కూడా మన పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఇంక ఇట్లనే యుద్ధం కొనసాగితే బహుశా పెరుగుతుండొచ్చు ముందుకు, తెలియదు. కానీ అన్నిట్ల ఒక్కటైతే గ్యారంటీ, మోడీ గారు ఉన్నంత వరకు అన్నిట్ల తక్కువ పెరిగేది, అన్నిట్ల తక్కువ ఇబ్బంది అయ్యేది. ఎంతోమంది విదేశాలకు పోయి వచ్చి, దుబాయ్లకు పోయి వచ్చి హిందుస్థాన్ జన్నత్ హై భాయ్ సాబ్ అంటున్నారు.
బంగ్లాదేశ్ నుంచి అందరు ఇక్కడ రాగదలుచుకున్నారు, పాకిస్తాన్ వాళ్ళందరూ ఇక్కడ రాగదలుచుకున్నారు. వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడ మంచిగా చూసుకుంటలేరు. మళ్ళీ ఎందుకు రావాలి ఇక్కడికి అందరూ? ఎందుకు రావాలి ఇక్కడ అందరకు? ఎందుకంటే ఇక్కడనే సురక్షత ఉంది, అభివృద్ధి ఉంది, అండ్ పేద ప్రజలకు అన్ని అందుబాట్లు ఉన్నాయంటే భారతదేశంలోనే. మళ్ళోసారి అధికారులందరికీ కూడా, ఐఓసికి అధికారులందరికీ కూడా ధన్యవాదాలు. ఇలా ప్రోగ్రాం మంచిగా చేసింది. మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది కేంద్ర ప్రభుత్వం అనుకున్నది. ఎన్నో రాష్ట్ర ప్రభుత్వంలో గల పైసలు లేకున్నా కూడా ఈరోజు తెలంగాణ నడుస్తుందంటే కేంద్ర ప్రభుత్వం నిధుల వల్ల, కేంద్ర ప్రభుత్వం ప్రోగ్రాంల వల్ల. ఎందుకంటే అప్పుల పాలు చేసిపోయిండు పాత అయినా, ఇప్పుడు కొత్త అయినా నడిపిస్తేందుకు ప్రయత్నం చేస్తుండు. మంచిదే చేస్తున్నారు, చేయనియండి. వీరు కూడా అన్ని ప్రభుత్వాలు కొన్ని మంచి పనులు చేస్తాయి, కొన్ని అంత మంచి పనులు చేయరు. ఇంతకు ముందున్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా బడుల మీద ఫోకస్ పెడుతుంది, కొన్ని మంచి పనులు చేస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం వల్లనే ఇదంతా నడుస్తుంది అని మీ అందరికీ మళ్ళోసారి గుర్తింపు చేస్తున్నా. భారత్ మాతాకి.